హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. సో వీడియో చూడడం స్టార్ట్ చేసే కన్నా ముందే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో ఈరోజు వీడియోలో నేను కొత్తగా మనకి ఏపీ హైకోర్టు నుంచి మనకైతే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏంటి అంటే జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి డేట్స్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, అప్లై చేసేది, ఎగ్జామ్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు, సబ్జెక్ట్స్ ఏంటి, సో ఇవన్నీ మనం శాలరీస్తో సహా మొత్తం అన్ని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసేసుకుందాం. సో రెడీయా? సో నేను కూడా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి 12th January 2024 అయితే ఇవ్వడం జరిగింది. 2024లో ఫస్ట్ నోటిఫికేషన్ ఇది. లేట్గా వస్తుందని చెప్పేసి చాలా మంది అనుకున్నారనమాట, మనకి ఎలక్షన్స్ కూడా ఉండడంతో. బట్ మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో దీనికి సంబంధించి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేయాల్సింది ఎగ్జామ్స్ ఎప్పుడు అయ్యన్నా కన్నా ముందు కొత్తగా మనకి యాక్ట్స్ వచ్చాయి కదా, అంటే ఐపీసీ, సిఆర్పిసి, అట్లనే ఎవిడెన్స్ యాక్ట్ సంబంధించి కొత్త చట్టాలు వచ్చాయి కదా. బట్ ఈ నోటిఫికేషన్లో ఏం యాక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి, సో ఈ నోటిఫికేషన్లో మనకి పాత చట్టాలే ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, యూటిలైజ్ చేసుకోండి. నాదైతే కోచింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు, బట్ ఏదో అటెంప్ట్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకు అంటే పాత యాక్ట్స్ మళ్ళీ రాయలేం కాబట్టి ఒకసారి రాద్దాం అనిపిస్తుంది నాకు. సో అందుకని రాస్తున్నాను. ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి అటెంప్ట్స్ ఇచ్చే వాళ్ళైతే డెఫినెట్గా బాగా ప్రయత్నం చేసి అయితే అటెంప్ట్ చేయండి. ఎందుకు అంటే మీరు ఎప్పటి నుంచో యాక్ట్స్ అన్ని చదువుతున్నారు కాబట్టి. నేను రాస్తున్నాను అని చెప్పి అట్లా నేనేం ఫీల్ అవ్వను, అలాగే మీ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పకుండా ఉండాలని కానీ నాకు అసలు అలాంటిది ఏమీ ఉండదన్నమాట. సో మీరు ముందు నుంచి దాన్ని ఇప్పటికి 4-5 అటెంప్ట్లు ఇచ్చి సిఆర్పిసి, ఐపీసీ ఎవిడెన్స్ని పిప్పి చేసేసి చదివేసిన వాళ్ళు ఉంటారు చాలామంది. సో మీరందరికీ ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. సో బాగా ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళకి. సో అంతగా నాదంత కోచింగ్ అయితే కాలేదు, బట్ ఏదో మామూలుగా రాద్దామని అయితే అనుకుంటున్నాను. సో నా గురించి ఎందుకులేండి, మీకైతే ఇప్పుడు పాత యాక్ట్ గురించి అనమాట. ఇప్పుడు మనం రాయబోయేది జేసీజే 2024 పాత యాక్ట్స్ నుంచే. సో అది గుర్తుంచుకోండి, చాలా మంది అప్పుడు కొత్తవి వచ్చేసింది అనుకుంటున్నారు. సో ఈసారి నోటిఫికేషన్లో మాత్రం మనం రాయబోయేది పాత యాక్ట్సే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జేసీజేకి సంబంధించి శాలరీ అంటే వీళ్ళు శాలరీ కూడా మనకి నోటిఫికేషన్లోనే ఇస్తారు కదా. సో 77,840 నుంచి 1,36,520. సో శాలరీ రేంజ్ అనమాట. సో బిట్వీన్లో ఉంటుంది. సో మినిమం 77,840, మ్యాక్సిమం 1,36,520. సో ఇది శాలరీకి సంబంధించి. అయితే మనకి మొత్తం ఎన్ని పోస్ట్ ఈసారి రిలీజ్ చేయడం జరిగిందంటే 39 పోస్ట్ రిలీజ్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి 32 పోస్ట్, అలాగే 7 వచ్చేసి ట్రాన్స్ఫర్. అయితే మనకి 32కి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన రిజర్వేషన్స్, అలాగే ఏ కమ్యూనిటీకి ఎన్ని సీట్స్ ఇచ్చారనేది ఫస్ట్ అయితే చూద్దాము. అయితే ఓసీకి ఇందులో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 11 సీట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అందులో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ సంబంధించి 7 ఇవ్వడం జరిగింది. బీసీ ఏకి 2, బీసీ బికి 2, బీసీ సికి 2, బీసీ డికి 1, బీసీ ఈకి 2, అలాగే ఎస్సీకి 3, ఎస్టీకి 2. సో ఇలా టోటల్లీ మనకి 32 అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి మ్యాక్సిమం డాక్యుమెంట్స్ మన దగ్గరే ఉంటాయి. మిగతా ఏమన్నా నాన్ క్రిమిలేయర్, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ వాళ్ళకి ఇల్లు అప్లై చేసుకోవడానికి మనకి టైం ఉంది. ఇది మనకి ఫస్ట్. నెక్స్ట్ మనకి అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి ఓపెన్లో ఉంటుంది అంటే 31/1/2024. సో January 31st నుంచి మనం March 1 వరకు కూడా అప్లై చేసుకోవడానికి అయితే టైం ఉండింది. సో మనకి అప్లై చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకి టైం అయితే 1 month వరకు కూడా ఉంది. అంటే 31st January అంటే మనకి ఇంకా Feb 1st అనుకోండి, March 1st వరకు, అట్లా March 1st వరకు కూడా మనకి 1 month వరకు కూడా అప్లై చేసుకోవడానికి టైం ఇవ్వడం జరిగింది. సో ఇది లాస్ట్ డేట్ మనకి ఎప్పుడంటే ఇంకా అంతే 1/3/2024 11:59 PM వరకు కూడా మనకి ఛాన్స్ అయితే ఉంటుంది అప్లై చేసుకోవడానికి. తర్వాత వచ్చే వాటిలో యాక్సెప్ట్ చేయమంటారు. సో అది యాజ్ యూజువల్ మనకు తెలిసిన రూలే. సో ఇదన్నమాట మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎవరికి ఎన్ని సీట్స్ చెప్పారు, శాలరీ, అలాగే అప్లై చేసుకోవడానికి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ఇది. ఎగ్జామ్ ఎప్పుడు అంటే April 13. సో April 13, 2024 ఎగ్జామ్ ఉంటుంది. 10 to 1 ఉంటుంది. సో ఇలా ఎగ్జామ్ అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ అనమాట. 100 బిట్స్ అయితే ఉంటాయి.
సో ఈ విధంగా అయితే ఉంటుంది. దానికి సంబంధించిన కీ ఎప్పుడు ఇస్తారు అంటే 18th ఏప్రిల్ అయితే ఇస్తారు. సో అప్పుడే మనం చెక్ చేసుకుంటే ఎంత టచ్ అంటే ఒక 80 అబోవ్ వచ్చిన వాళ్ళు కొంచెం ఆశలు పెట్టుకోవచ్చు అనమాట. మెయిన్స్ కూడా ప్రిపేర్ అయిపోవచ్చు ఇంకా. సో ఇదండి. నెక్స్ట్ అయితే సబ్జెక్ట్స్ ఏంటి. సో ఫస్ట్ మీకు నేను సబ్జెక్ట్స్ కూడా చెప్పేస్తాను. సివిల్ పేపర్స్, క్రిమినల్ పేపర్స్ మొత్తం మనకి టోటల్గా 21 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో సివిల్ లాస్ ఫస్ట్ చెప్తాను. నోటిఫికేషన్లో ఉండింది, బట్ ఏంటంటే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్ చేసుకోండి. సో మనకి సివిల్ సబ్జెక్ట్స్ వచ్చేసి సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్, నెక్స్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, ఇండియన్ ఈజ్మెంట్స్ యాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, లిమిటేషన్ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అండ్ సివిల్ రూల్స్. సో ఇవి మనకి సివిల్ సబ్జెక్ట్స్ వచ్చేసి 9. నెక్స్ట్ క్రిమినల్ లాస్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఎంత హాయిగా ఉందో నాకు ఈ 3 యాక్ట్స్ చెప్తుంటే. నెక్స్ట్ నోటిఫికేషన్లో ఈ 3 యాక్ట్స్ నేను చదవలేను. సో ఇప్పుడు నేను మళ్ళీ తనిఖీ ఇంకొకసారి చెప్తాను. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, క్రిమినల్ రూల్స్, ఏపీ ఎక్సైజ్ యాక్ట్, ఏపీ గేమింగ్ యాక్ట్, జూనైల్ జస్టిస్ యాక్ట్. సో ఇలా మనకి మొత్తం 21 యాక్ట్స్ అనమాట. సివిల్లో 9, క్రిమినల్లో 11. సో ఈ విధంగా మనకి మొత్తం 21 యాక్ట్స్ ఉన్నాయి. సో వీటి నుంచి మనకి 100 బిట్స్ రావడం జరుగుతుంది ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ తర్వాత మనం మెయిన్స్ రాయాలి. మెయిన్స్లో క్వాలిఫై అయితే తర్వాత ఇంటర్వ్యూకి అయితే వెళ్తాము. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా బాగా అయితే ప్రయత్నం చేయండి. ఈ నోటిఫికేషన్ అనేది త్వరగానే వచ్చింది అనుకోవాలి. మళ్ళీ నోటిఫికేషన్ అంటే ఇంకా మనకి 2025 అవ్వచ్చు, లేదా 2024 ఎండింగ్ అయినా అవ్వచ్చు, ఎట్లా అయినా ఉంటుంది. యాక్చువల్గా నేను నెక్స్ట్ అటెంప్టే రాయాలనుకున్నాను. సో పాత యాక్ట్స్ ఉండి నన్ను టెంప్ట్ చేస్తున్నాయి. ఇవేమి అంత పర్ఫెక్ట్ అంటే మనం ఎప్పటి నుంచో 5 years BALLBలో ఉన్నప్పుడు 3rd year నుంచి లా సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. సో అక్కడ నుంచి 3rd year నుంచి నేర్చుకున్న లా సబ్జెక్ట్స్లో నుంచి మ్యాక్సిమం సబ్జెక్ట్స్ ఉంటాయి. మిగిలినవి కొన్ని మనం అసలు లాలో కూడా టచ్ అవనివి కూడా ఇందులో ఉంటాయి. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కానివ్వండి, ఏపీ గేమింగ్ యాక్ట్ కానివ్వండి, ఇవేమి స్పెషల్గా యాక్ట్స్ ఏం చదువుకుని ఉండము, ఏదో నేమ్స్ వింటాం కానీ. సో ఇవన్నీ ఒకసారి మన పాతవి కాబట్టి ఈ సివిల్ రూల్స్, క్రిమినల్ రూల్స్ కూడా అంతగా ఏం చదవము, ఇప్పుడే నేర్చుకోవాలి. సో ఇవన్నీ కూడా ఇంతవరకు అయితే ఏమీ అంతగా అంటే ప్రిపేర్ అవ్వాలి జేసీజేకి అన్నట్లుగా అయితే నేను ప్రిపేర్ కాలేదు, టు బి ఆనెస్ట్. మామూలుగా సబ్జెక్ట్ నేర్చుకోవడం వరకే. అందుకని నేను కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు నేను కోచింగ్లో 2nd సబ్జెక్ట్లోనే ఉన్నాను ఇంకా. కాకపోతే ఏంటి అంటే మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాద్దాము అని చెప్పేసి అంతే. సో ఒకసారి కోచింగ్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్టింగ్ అయినా, లేకపోతే నాలా 2nd టైం కూడా జాయిన్ అయ్యి వినాల్సి ఉంటుంది. సో ఎలాంటివి ఉండకూడదు. ఇప్పుడు LLM అని కానివ్వండి, ఇంకా ఏదన్నా కానివ్వండి, ఆ ప్రెషర్స్ ఏమి పెట్టుకుని అటు ఇటు అనుకుంటా కాకుండా కాన్సన్ట్రేషన్ అనేది ఒకవైపే ఉండాలి. సో నాది ఆ విషయంలో ఒకసారి పోయిందనమాట. సో అగైన్ నేను ఇప్పుడు సిన్సియర్గా జాయిన్ అయిన తర్వాత నాది 2nd సబ్జెక్ట్ మాత్రమే అయ్యింది. నేను ఇంకా నా కోచింగ్ కూడా పూర్తిగా కంప్లీట్ కాలేదంటే నేను ప్రాపర్గా విని జరగడం అనేది ఇంకా కాలేదు. నెక్స్ట్ అటెంప్ట్కి చేద్దామని అనుకున్నాను. బట్ సిపిసి, సిఆర్పిసి ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ అన్నా ఉంటుంది అనే ఇదితో అటెంప్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా అప్లై చేసుకోలేదు, ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు ఏమైనా సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటే అవి సర్టిఫికేట్స్ అరేంజ్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఎందుకు నోటిఫికేషన్ చూస్తుంటారు, బట్ సర్టిఫికేట్స్ ఎవరి వాళ్ళకి ఇప్పుడు SC ST వాళ్ళకని మామూలుగా రిజర్వేషన్, ఈ BC OC వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్, అలాగే EWS సర్టిఫికేట్ ఉంటుంది కదా. EWS అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సో ఎక్కడ రిజర్వేషన్ లేని వాళ్ళకి, OC వాళ్ళకి ఇక్కడ రిజర్వేషన్ అనేది ఒక 10% వరకు ప్రొవైడ్ చేయడం జరిగింది. 10% కాదో ఐ డోంట్ నో, బట్ 10% నాకు తెలిసినంత వరకు. సో ఇట్లా ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇది ఒక డిగ్నిఫైడ్ పోస్ట్ అనమాట. సో చాలామంది దీనికోసం ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. నేను యాక్చువల్గా BALLB కంప్లీట్ చేసిన తర్వాత LLM అనేది లేకుండే, జేసీజేకే అప్పుడు చూద్దామని చెప్పేసి ఫస్ట్లో ఉంది. బట్ BALLB పూర్తయిన తర్వాత ఎయిమ్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా. నాకు ఈ లెక్చరర్ వైపు కూడా మళ్ళీ ఎలా అంటే ఉండింది. లెక్చరర్ జడ్జ్ నాకు ఏది వచ్చినా హ్యాపీనే. సో ఎవరు కూడా మేబీ
నేను ఇది అవ్వాలి అది అవ్వాలని చెప్పేసి ముందు నుంచే ఓపెన్గా అట్లా మాట్లాడేయకూడదు, అట్లా ఉండొచ్చు, చాలామంది ఓపెన్ చేయరు. నాకు అలా ఏమీ లేదు. చదువుకున్నాక ఇద్దరు అడ్వకేటో జడ్జో లెక్చరర్ అవ్వాలని ఎవరికైనా ఉంటుంది. చాలామంది అసలు ఈ రెండు ప్రయత్నం చేయకుండా అడ్వకేట్కి వెళ్ళిపోతారు. నాకు లెక్చరర్ విషయం ఉండింది, నేను ఎల్ఎల్ఎం చేస్తున్నాను. సో నాకు నేను లెక్చరర్ జాయిన్ అవుతాను, తర్వాత ఇవి కూడా అటెంప్ట్స్ ఇస్తాను, ఏది బాగుంటే అది, ఇటు వస్తే అటు రాకపోతే ఇటు అన్నట్లు అనమాట. సో నేను చాలా ఓపెన్ బుక్. అందుకనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానంటేనే నేను చాలా ఓపెన్గా ఏదైనా చెప్పేస్తాను. నాకు చాలామంది ఓపెన్గా చెప్పుకోము, మేము సాధించాకే చెప్తాము అని చెప్పేసి అంటారు. నేను అతిగా చెప్పను, అంటే ఖచ్చితంగా ఇదే చేస్తాను, ఇట్లా అవ్వాల్సింది అట్లా ఏముండదు. ట్రై చేస్తాను, వస్తే అది వస్తుంది, లేకపోతే లెక్చరర్గా అవుతాను. నాకు లెక్చరర్గా కూడా హ్యాపీనే, జడ్జ్ అయినా హ్యాపీనే. కాబట్టి జడ్జికి మనకి రిజర్వేషన్స్లో సహకరించదనమాట. ఏంటి అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి అప్లై చేసుకోవడానికి ఏమన్నా ఆప్షన్ ఉందేమో చూడాలి. అంటే ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారంగా అవైలబిలిటీ అయితే ఉంటుంది. ట్రై చేయాలి, ఇంతవరకు ఎప్పుడు అప్లై చేయలేదు. అండ్ మనకి ఇంకా ఎస్సీ ఎస్టీలో ఉన్న కమ్యూనిటీ వాళ్ళకైతే ఈజీ అవుతుంది. వాళ్ళు కష్టం లేకుండా ఏం కాదులేండి, కానీ ఈ రిజర్వేషన్ అనేది ఎత్తేస్తేనే బాగుంటుంది. అసలు ఈ ఈడబ్ల్యూఎస్ బీసీ అలా ఏం ఉండొద్దు. 32 పోస్ట్స్ అన్నారు, హైయెస్ట్ వచ్చిన వాళ్ళు తీస్తేనే బాగుంటుంది. సో అలా వస్తేనే బాగుంటుంది. ఇది నేను ఏ కమ్యూనిటీలో ఉన్నా కూడా నేను ధైర్యంగానే చెప్తాను. ఎందుకు అంటే ఇప్పుడు రోజులు మారిపోయాయి, అందరం బాగా చదువుతున్నాం, అందరం ఒకలానే కష్టపడుతున్నాము. మనకి 90 వచ్చినా రాకుండా ఇంకో కమ్యూనిటీ వాళ్ళకి 70 వచ్చినా జడ్జెస్ అయిపోతుంటే మనసుకు బాధేస్తుంది కదా. ఇది ఓపెన్గా మనం మాట్లాడుకోవాలి. చాలామందికి ఈ విషయంలో బాధ ఉండే ఉంటుంది. బట్ ట్రై చేయండి, ఆనెస్ట్గా మనకి మంచిగా ట్రై చేస్తే ఏదైనా ఉంటుంది. కాబట్టి ఈసారి బాగా ప్రిపేర్గా ఉన్న వాళ్ళు అయితే చేయండి. నేను ఏదో అటెంప్ట్ అయితే చేసేసి వస్తానన్నమాట. సో వీడియోస్ అయితే వీలైనన్ని షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మేబీ ఇప్పుడు ఎగ్జామ్స్ అది ఇది హడావిడి ఉంటుంది కాబట్టి కుదిరినప్పుడల్లా ఒక్కొక్క వీడియో అయితే తీసి పెడుతూ ఉంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో షేర్ చేయండి. సో అప్లై చేసుకునే టైం అయితే మీకు 31/1/2024, క్లోజ్ అయ్యే టైం వచ్చేసి 1/3/2024. అంటే మీకు ఎగ్జామ్కి ఎగ్జాక్ట్గా 1-2 డేస్ అటు ఇటు, మీకు ఎగ్జాక్ట్ ఇంకా 3 months ఉన్నట్లే టైం అయితే కనుక ఒక 90 days వేసుకోండి. 31 days ఒక మంత్ వేసుకున్నా సరే మార్చాలా. సో మీకైతే ఎగ్జామినేషన్కి 3 months అయితే టైం ఉండింది. సో ఈ 3 monthsలో ఆల్రెడీ అటెంప్ట్స్ చేస్తూ ఇచ్చే వాళ్ళకి మంచి టైం అని చెప్పుకోవాలి. యూటిలైజ్ ఇట్. అండ్ కొత్తగా రాసే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే నాలాగా అటెంప్ట్ ఇద్దాం అనుకుంటే చేయండి, ఏం ప్రాబ్లం లేదు, ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే ఏంటంటే మనం చదివినాక రాస్తే ఎంతవరకు వస్తుందని తెలుస్తుంది. బట్ చదవకుండా ట్రై చేయాలనుకుంటున్నప్పుడు ఏంటంటే ఇంకా 1500 అయితే ఫీ అనమాట. సో నేను ఫీ చెప్పడం మర్చిపోయాను. ఓసీ వాళ్ళకి 1500, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 750 రూపీస్. సో టీఎస్ వాళ్ళకి మళ్ళీ ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి టీఎస్ వాళ్ళు ఇక్కడ ఎగ్జామ్ రాయొచ్చు, కానీ ఈ యొక్క ఫీ అయితే తగ్గదనమాట. మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఉండింది. సో మనీ ఏమైంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. కనీసం ఆ సిస్టంలో పట్టుకుని రావడానికైనా ఎక్స్పీరియన్స్ వస్తుంది. చాలామందికి రాయడం వచ్చు, కానీ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్కి ఏంటంటే ఆ ఫియర్ అదంతా పోగొట్టుకుని సెకండ్ టైంకి బాగా ప్రిపేర్ అయితే రాయండి. ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. విలేజ్ వకీల్ వాసవి ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లా అప్డేట్స్ మీకు రావాలనుకుంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఇలా వీడియో పెట్టుకొని మీకు అలా వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విలేజ్ వకీల్ వాసవి ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.